హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు చూడండి, నేను ఎంతో టేస్టీగా బూందీ లడ్డులు అయితే చేశాను. మనకి ఇలా చేయడం వల్ల చాలా అంటే చాలా బాగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మన నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి, అంత టేస్ట్ అయితే ఉంటాయి. ఓసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చాయో ఒక కామెంట్ చేసేయండి. ఫస్ట్గా దీనికోసం అయితే నేనైతే 2 కిలోల శనగపిండి అయితే తీసుకున్నాను. చూడండి, ఈ శనగపిండి మొత్తం టోటల్లీ బాగా అయితే జల్లెడ సాయంతో జల్లించుకొని నీట్గా ఇలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనకి వాటర్ ఉంటాయి కదా, కూల్ వాటర్ అండి. నేనైతే కూల్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. మనకు పిండిలో చూసుకుంటూ అయితే నీట్గా అయితే కూల్ వాటర్ అయితే కలుపుకోవాలి. మనకి నార్మల్ వాటర్ అయినా పర్లేదు, వేడి వాటర్ అయితే అసలు వచ్చేయకూడదు. చూడండి, మనకు పిండి ఇలాగా అంత గట్టిగా కాకోకుండా అలాగే అంత లూజ్గా కాకోకుండా ఇలాగైతే నీట్గా అయితే కలుపుకోవాలి. మీ క్వాంటిటీని అయితే చూసుకుని అయితే పిండి అయితే యూజ్ చేసుకోండి. ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ అయితే పిండి అయితే యూజ్ చేయండి, అలాగే తక్కువ కావాలనుకుంటే తక్కువ అయితే వేసుకోండి. తర్వాత నేనైతే కట్టెల పొయ్యి మీద అయితే చేశానండి వంట అనేది. చూడండి, మేమైతే మబ్బులు అయితే చేసాము నైటు. కట్టెల పొయ్యి మీద అయితే చూడండి, ఈ విధంగా అయితే బాగా ఆయిల్ కాగినాక ఇలాగా మనకు ఒక జల్లెడ ఉంటుంది కదా, అలాగే తూట్ల గరిటె కానీ అలాగా బొరకలు ఉండే గిన్నె కానీ తీసుకొని ఈ విధంగా బూందీ కారల్లాగా ఇలాగ పిండుకోవాలి. తర్వాత కారాలన్నీ చూడండి, టోటల్లీ ఇలాగ బూందీ కారాలు అయితే ఈ విధంగా అయితే మొత్తము మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే ఇలాగైతే చేసుకోవాలి. ఇవి మనకి ఎక్కువ అయితే కాలకూడదండి, అంత పచ్చిగా కూడా కాలకూడదు, మీడియంగా అయితే కాల్చుకోవాలి. ఎక్కువ కాలడం వల్ల మనకు లడ్డు అనేది క్రిస్పీగా వస్తుంది, కానీ మెత్తగా అయితే రాదు. మనకు లడ్డు స్మూత్గా రావాలంటే మీడియంగా అయితే కాల్చుకోవాలి. తర్వాత చూడండి, నేనైతే ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముక్కాలు వరకు అయితే ఈ బూందీ అయితే వేసుకున్నాను. మనము రోట్లో కూడా దంచుకోవచ్చు దీన్ని. చూడండి, టోటలీ అంతా అయితే అంత మెత్తగా కాకోకుండా ఈ విధంగా అయితే కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకు అంత టేస్ట్ అనేది ఉండదు, లడ్లు అనేటివి గట్టిగా అయిపోతాయి. టోటల్లీ అన్నీ ఇలాగే కొంచెం కొంచెం చూసుకుంటూ వేసుకుంటూ మిక్సీ అయితే మొత్తం అన్నీ అయితే ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి. గిన్నె పక్కన ఉంటుంది కదా, పక్కన గిన్నెలో అయితే మిక్సీ పట్టినంత ఇలాగైతే చూడండి, నేను పక్కన కుక్కర్ గిన్నె అయితే తీసుకొని ఆ కుక్కర్ గిన్నెలో మొత్తం అయితే ముక్కాలు కుక్కర్ గిన్నెకి అయితే అయింది నాకు. చూడండి, ఈ విధంగా ఎక్కువ మిక్సీ పట్టకుండా ఇలా అయితే మిక్సీ పట్టుకుంటే లడ్లు అనేటివి మనకి చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి. తర్వాత దీనికోసం అయితే నేను 2 కిలోల శనగపిండికి అయితే 2.5 కిలో చక్కెర అయితే తీసుకున్నాను. చూడండి, ఇక్కడ చూపిస్తున్నది అయితే చక్కెర. చూడండి, తీపి ఎక్కువ తినే వాళ్ళు అయితే ఎక్కువ అయితే చక్కెర అయితే యూజ్ చేయండి, అలాగే తక్కువ తినే వాళ్ళు అయితే తక్కువ చక్కెర అయితే యూజ్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెద్ద వెడల్పాటి గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నెలో మనకి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. 2 కానీ 3 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడైతే పెద్ద గ్లాస్ అయితే 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నా. వాటర్ కొద్దిగా ఇలా హీట్ అయిన తర్వాత చక్కెర ఉంటుంది కదా, ఆ చక్కెర అంతా టోటల్లీ ఇందులోకి అయితే యాడ్ చేసుకోవాలి. చక్కెర ఇలాగా నీట్గా ఒక గరిటె సాయంతో కలుపుకోవాలి. ఎందుకంటే మనకు చక్కెర పాగు పట్టాల్సిన అవసరం లేదు, పాగు పడితే మనకి అంతగా బాగుండదు, మనకు చక్కెర కరిగితే సరిపోతుంది. చూడండి, ఇలాగ వేడి నీళ్ళు బాగా ఇలా కాంచుకుంటూ మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఒక గరిటె తీసుకుని ఈ విధంగా నీట్గా అయితే టోటల్లీ మిక్స్ చేసుకుంటూ ఇలాగే ఒక 10 to 15 మినిట్స్ అయితే మనకి టైం అయితే ఒక 15 మినిట్స్ పడుతుంది చక్కెర అంతా కరిగేకి. అంతలోపల మనకు పాకం అయితే ఏం రాదు. ఇలాగే నీట్గా కలుపుకుంటూ ఉంటే చక్కెర మాత్రమే కరుగుతుంది. మనకు చక్కెర కరిగితే సరిపోతుంది, మళ్ళీ పాకు పట్టాల్సిన పని ఏం లేదు. ఇందులోకి మనకి కలర్ లడ్లు కావాలి కదా, అలా కలర్ లడ్లు కావాలనుకుంటే మనం పక్కన కొద్దిగా ఈ సిరప్ ఉంటుంది కదా, చక్కెర సిరప్ అనేది పక్కన తీసుకొని మనకు ఫుడ్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ కానీ రెడ్ కానీ, అది యూజ్ చేసుకుంటూ ఇందులో పిండి వేసుకెళ్ళుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఫుడ్ కలర్ నాకైతే రెడ్ ఉంది, కానీ నేనైతే యూజ్ చేయలేదు, మామూలుగా నార్మల్ లడ్లు అయితే చేశాను. చూడండి, ఇక్కడ నేనైతే చూసుకుంటూ కలుపుకుంటున్నాను. మనకు చక్కెర కరగాలి కదా, చక్కెర కరిగితే సరిపోతుంది. ఇక్కడ నాకైతే చక్కెర కరిగింది ఈ విధంగా. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా బూందీ లడ్డు, చూడండి ఈ విధంగా టోటల్లీ అంతా అయితే ఇందులో వేసుకోవాలి. ఈ చక్కెర సిరప్లో మొత్తం అయితే యాడ్ చేసుకోవాలి, అలాగే చూసుకుంటూ కలుపుకోవాలి. కానీ నేను ఇక్కడ అంతా టోటల్లీ ఒకేసారి అయితే వేసేసాను, హాఫ్ అయితే వేసేసాను ఒకేసారి. మళ్ళీ టోటల్లీ అంతా మనకి ఎంత ఉందో అంత అయితే వేసుకోవాలి. మనం ఒకేసారి ఎక్కువ వేసేయడం వల్ల మనకి కలబెట్టుకునేకైతే రాదు కదా గెలికేకి, కాబట్టి కొంచెం కొంచెం ఇలా చూసుకుంటూ వేసుకుంటూ అయితే రావాలి.
చూడండి నేనైతే ఇక్కడ అంతా అయితే ఇలాగైతే వేసుకుంటున్నాను. ఇందులో మనకి యాలకుబడ్డలు ఉంటాయి కదా! అవైతే కొంచెం వేసుకోండి. అదైతే నేనైతే వేయలేదు. మర్చిపోయాను. మీ ఆప్షన్ అండి. యాలకుబుడ్లు వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. కానీ నేనైతే పనిలో పడిపోయి కొంచెం అయితే అదైతే నాకైతే గుర్తులేదు. మీకు కావాలనుకుంటే యాలకుబడ్డలు ఉంటాయి కదా! అవైతే నీట్‌గా అయితే దంచుకొని ఇందులో యాడ్ చేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా స్మెల్ అయితే చాలా బావుంటుంది మనకి లడ్డు. చూడండి టోటల్లీ ఒకేసారి అంతా ఈ విధంగా నీట్‌గా కలుపుకుంటూ కొంచెం కొంచెం చూసుకుంటూ ఇలా అయితే కలుపుకుంటూ రావాలి. మనకి ఇక్కడ లూజ్‌గా ఉంది కదా! ఇందులో ఇంకా అయితే కొంచెం పిండేసుకుంటూ నీట్‌గా కలుపుకుంటూ ఒక 10 మినిట్స్ పక్కన చల్లారిస్తే చూడండి ఎంతో టేస్టీగా లడ్లు మనకు రెడీ అయ్యాయి కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్.